కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. పోయిన వారం హృదయము మనస్సు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బైబిల్ పరిభాషలో హృదయమును గూర్చి మనస్సును గూర్చి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. ఈరోజు బైబిల్ ప్రకారంగా మారు మనస్సు అంటే అర్థం ఏమిటి, ఈ మారు మనస్సును గురించి బైబిల్ గ్రంథం ఏమని మాట్లాడుతూ ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఇంగ్లీషులో రిపెంటెన్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. క్రైస్తవ జీవితంలో మారు మనస్సు అనేది రక్షణకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన బోధలో ఒకటి. అంటే రక్షణకు సంబంధించిన బోధనా విధానములో, బోధించే విధానములో అతి ప్రాముఖ్యమైనది మారు మనస్సును గూర్చినటువంటి బోధ. సహజంగా మీరు గమనిస్తే ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మారు మనస్సు గురించిన బోధ మనకి కనపడతారు. ఈ మారు మనస్సు అంటే కేవలం పాపం చేసినందుకు బాధపడటమేనా? మారు మనస్సు అంటే కన్నీళ్లు పెట్టుకోవడమేనా? మారు మనస్సు అంటే పశ్చాత్తాపం పడడమేనా అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసి నేర్చుకోబోతూ ఉన్నాం. మారు మనస్సు అనేది పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి యేసుక్రీస్తును విశ్వసించి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించే ఒక హృదయపూర్వకమైన నిర్ణయం. మారు మనస్సు అంటే చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. మారు మనస్సు అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి, మూడవది యేసుక్రీస్తును విశ్వసించి, నాలుగవది పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించే హృదయపూర్వకమైన నిర్ణయము. ఇది మారు మనస్సు అంటే. దీన్ని మనము లోతుగా పరిశీలన చేయబోతా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా చాలా విలువైన విషయాన్ని మనము పరిశోధిస్తూ ఉన్నాం. కాబట్టి మారు మనస్సు అనే పదానికి పాత నిబంధనలో షూ అనే పదం వాడబడింది. పాత నిబంధన ప్రకారంగా మారు మనస్సుకి ఉపయోగించిన పదం షూ. షూ అనే మాటకి అర్థము తిరిగి రావడం, లేకపోతే వెనకకు మరడం. అంటే ముందుకెళ్ళిపోయినటువంటి స్థితిని మళ్ళీ వెనక్కి తిరిగి రావడం. ఇంకా బాగా మనం ఆలోచన చేయాలి అంటే పాత నిబంధన ప్రకారంగా దేవుని వైపు తిరగడం. మారు మనస్సు అంటే చెప్పండి, దేవుని వైపు తిరగడం. ఎలా తిరగాలి? తన దుర్మార్గతను విడిచిపెట్టి తిరగడం. మారు మనస్సు అనే మాటకి పాత నిబంధన ప్రకారంగా ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దుర్మార్గము మంచి మార్గం. అంటే మంచి మార్గానికి వ్యతిరేకం ఏంటి? చెడు మార్గం. మంచి మార్గానికి వ్యతిరేకం చెడు మార్గం అయితే, చెడులో బాగా సీనియారిటీ వస్తే దాన్ని ఏమన్నాం చెప్పాలి? దుర్మార్గము. అంటే పాపం సైజు పెరగడాన్ని దుర్మార్గము అంది బైబిల్. మంచి మార్గం అంటే కష్టపడి పనిచేసేవానికి రోజుకి ₹1 ఇవ్వాలి అనేది మంచి మార్గం అయితే, ₹1 ఇవ్వడం అనేది చెప్పండి చెడు మార్గం అయితే, 5 పైసలు ఇవ్వడం అనేది చెప్పండి దుర్మార్గం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను. ఇప్పుడు దుర్మార్గంలో ఉన్న ఒక వ్యక్తి, అంటే దుర్మార్గం అంటే పాపంలో సీనియారిటీ అనమాట. దేనిలో సీనియారిటీ? చెడు మార్గం అంటే పాపి, కానీ పాపంలో సీనియారిటీ ఉన్నవాడిని బైబిల్ ఏముంది? దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే మగవాళ్ళకి, దుర్మార్గి అంటే ఆడవాళ్ళు. ఇప్పుడు గమనించాలి, పాత నిబంధనలో మారు మనస్సు అనే పదానికి షూ అని వాడబడితే బైబిల్ దాన్ని ఏమందంటే దుర్మార్గమును విడిచి తిరిగి రావడమే మారు మనస్సు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఈ పదం ఎక్కడ వాడబడిందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము తీసారా? 55వ అధ్యాయము 55వ అధ్యాయము 7వ వచనం ఏమంటుందంటే, భక్తిహీనులు
తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. షూ అనగా మారు మనస్సు. ఏ మనస్సు ఇది? దేవుని వైపు తిరగాలి. దేన్ని విడిచిపెట్టి తిరగాలి? భక్తిహీనత అంటే అర్థం ఏంటి? భక్తి లేని జీవితం. భక్తిహీనత అంటే భక్తి లేని జీవితం. అసలు భక్తి అంటే ఏంటి? అది ఇంకా వేరే సబ్జెక్టు. భక్తి లేని జీవితంలో ఉన్న, భక్తి లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తి ఆ మార్గాన్ని విడిచి దేనిలోకి రావాలి? భక్తిలోనికి రావాలి. ఇది మారు మనసు అంటే. లోకంలో తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు దేనికి రావాలి? దేవునిలోనికి రావాలి. లోకంలో నడుస్తున్న వ్యక్తి దేవుని వైపుకు రావాలి. అంటే దేవుని వైపు తిరగడం, టర్న్ టు ద గాడ్ ప్రజెన్స్. దేవుని సన్నిధికి తిరగడం, దేవుని వైపుకు తిరగడం. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి యెహెజ్కేలు ప్రవక్త దీన్ని ఇంకా లోతుగా వివరించాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. పాత నిబంధన ప్రకారంగా మారు మనస్సు అనే విషయంలో వాక్యం చెబుతున్న భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము చూస్తే 30వ వచనం నుంచి ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని, ఏమి తిప్పుకోవాలట? మనస్సు త్రిప్పుకోవడం అంటే మనసు అంటే ఏంటి? మన ఆలోచనే మనస్సు. మనసు అంటే మన ఆలోచనే మనస్సు. ఇప్పుడు మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టి మీరు జరిగించు అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? అంటే మీరు ఎందుకు చచ్చిపోతారు? అక్రమము విడిచిపెట్టాలి. అంటే అక్రమం అంటే ఏంటి? క్రమానుసారంగా చేయకపోవడమే అక్రమం. క్రమంగా చేయకపోవడాన్ని బైబిల్ ఏమంది? అక్రమం అంది. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఏమని క్లియర్గా చెప్తున్నాడు? మారు మనస్సు అనే మాటకి అర్థం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మనస్సును త్రిప్పుకోవాలి. అంటే నీ ఆలోచన నువ్వేం చేయాలి? త్రిప్పాలి. చెడు ఆలోచనని మంచి ఆలోచనగా తిప్పాలి. పాప పంకిలమైన ఆలోచనను పరిశుద్ధమైన ఆలోచనగా త్రిప్పాలి. ఆలోచనను మార్చుకోవడమే చెప్పండి ఏంటి బైబిల్ ప్రకారంగా మారు మనసు. కోపం వచ్చింది, ఎవరినో తిట్టాలనుకున్నాం, ఆలోచన. నా మనసు ఏం చెప్తుంది? ప్రాణమును తిట్టు, ఎందుకంటే నిన్ను ఇసికించింది మనసు చెప్తుంది. మారు మనసు ఏం చెప్తుందంటే తప్పు, నువ్వు తిట్టకూడదు, క్షమించాలి, ప్రేమించాలి. ఇది ఏంటి చెప్పండి? మారు మనస్సు. పాత నిబంధన ప్రకారంగా మారు మనస్సు అంటే చెప్పాలి, మన ఆలోచనను దేవుని వైపుకు త్రిప్పడమే చెప్పాలి మారు మనస్సు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ వచనాల్లో ఎంత క్లియర్గా లేఖనం చెప్పింది. యెషయా ప్రవక్త చెప్పాడు ఏంటి? తిరగాలి నువ్వు లోకములో నుండి, దుష్ట మార్గములో నుండి, పాప మార్గములో నుండి దేవుని వైపుకు రావాలి. దేవుని వైపు రావడమే కాదు, పాపపు ఆలోచనలు నువ్వు నీ పాపపు ఆలోచనని దేవుని వైపుకు త్రిప్పాలి. లోకపు ఆలోచనలు, లోకం వేరేగా చెప్తుంది. లోకం ఆలోచనలు వేరు. నిన్ను కొట్టాడాన్ని కొట్టు, నిన్ను తిట్టాడా అని తిట్టు, ఇది లోకం చెబుతుంది. అవసరమైతే చెదగొట్టే, ఆడ ఆస్తుని దోసేసుకో, అవకాశం ఉంటే దేన్నైనా నీవు దోచేసుకో, ఏదైనా చేయని లోకం చెప్పుద్ది. కానీ దేవుడు అంటున్నాడు అది కాదు, దుష్ట క్రమాన్ని నువ్వు విడిచిపెట్టాలి, లోకపు క్రమాన్ని నువ్వు విడిచిపెట్టాలి. లోకపు క్రమాన్ని విడిచిపెట్టి, లోకపు ఆలోచనలు విడిచిపెట్టి దైవికమైన ఆలోచన చెయ్యాలి. ఇది నిజమైన మారు మనస్సు. పాత నిబంధన ప్రకారంగా హోషేయ గ్రంథంలో మరొక వివరణ ఇచ్చాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము. హోషేయ గ్రంథం పేజీ నంబరు 752.
ఒకటి. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మారుమనసు అంటే తిరగడం, టర్న్ టు ద గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధి వైపు, దేవుని వైపు తిరగాలి. ఇది మారు మనస్సు. పాత నిబంధన ప్రకారంగా మారు మనస్సు అంటే నీ ఆలోచన దేవుని వైపు ఉండాలి, నీ ప్రయాణం దేవుని వైపు ఉండాలి, నువ్వు చేసే పనులన్నీ దేవుని వైపు ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు దేవుని వైపు వేయాలి. మనం చేసే ప్రతి పని దేవుని నిమిత్తం చేయాలి. మనం చేసే ప్రతి ఆలోచనలో దేవుడు కనబడాలి. ఇది నిజమైన మారు మనస్సు అని పాత నిబంధన మనకు బోధిస్తూ ఉంది. పాత నిబంధన ప్రకారంగా మారు మనసు అంటే దేవుని వైపు తిరగడం, అంతేనా? పాత నిబంధనలో మారు మనసు అంటే ఏంటి? దేవుని వైపు తిరగడం. ఇప్పుడు అంటున్నాను, కొత్త నిబంధన ప్రకారంగా మారు మనసు అంటే ఏంటి? కొత్త నిబంధన ప్రకారంగా మారు మనసు అంటే ఏంటి? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మెటనోయా అనే పదం వాడాడు కొత్త నిబంధన గ్రీకులో. మెటనోయా, దీని అర్థం మార్పు చెందుట. ఏంటి చెప్పండి? ఏం మార్పు చెందాలి తెలుసా? ఆలోచన విధానము మార్పు చెందాలి. ఏ మార్పు చెప్పాలి? ఆలోచన విధానం మారాలి. అంటే మనసు యొక్క ఆలోచన దేవుడు చెప్పినట్లుగా ఉండాలి, కానీ దేవుని చెప్పని దానిని నువ్వు ఆలోచించకూడదు. కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు చెప్పనిది నీ ఆలోచనకు రాకూడదు. దేవుడు చెప్పని వాటి గురించి మనము ఏమాత్రము అంటే దీనిలో ఏది కలపకూడదంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి మించి నువ్వు ఆలోచించకూడదు. ఇంకా మనం ముందుకు వెళితే హృదయాన్ని మార్చుకోవడం. దేన్ని మార్చుకోవడం? హృదయం అంటే మనసు అంటే ఆలోచన, హృదయం అంటే నిర్ణయం తీసుకునేది. ఏంటది? హృదయం నేనేం చేస్తావు? ఒక నిర్ణయాన్ని, నీలో ఒక భావాన్ని తయారు చేస్తుంది. ఏమిటా భావం? మీకు అర్థం అవడానికి, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగు అని హృదయం చెబుతుంది. ఏం చెప్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? మనసు దగ్గరికి వెళ్తుంది. మనసు ఏం చేయాలి? దాన్ని క్రియారూపంగా తయారు చేయాలి. నిర్ణయించేది హృదయం, దానిని అమలుపరిచేది మనస్సు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు అవగాహన చేసుకోవాలి. నిర్ణయం ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. అది ఎక్కడికి వచ్చింది? మనసులోకి వచ్చింది, మైండ్లోకి వచ్చింది. మైండ్లో నుండి క్రియారూపముగా అడుగులు నడుస్తాయి. కాళ్ళు రెండు ఏం చేసాయి చెప్పండి? టక 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 ఎక్కడికి వెళ్ళాం? వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళాం. కాళ్ళు నడిచాయి. ఇప్పుడు చెయ్యి అక్కడ ఉన్న గ్లాస్ తీసుకుని ఫిల్టర్ కింద పెట్టింది. అప్పుడు చక్కగా తాగినాం. ఇది క్రియారూపకం. మనసు చేసేది విధి, హృదయం చేసేది అది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మారు మనస్సు అనే దానికి అర్థం ఏంటంటే, ఒకటి హృదయము. మొట్టమొదటిది నీ మనస్సులో మార్పు రావాలి, తర్వాత నీ హృదయంలో మార్పు రావాలి, నీ జీవిత దశే పూర్తిగా మారిపోవాలి. ఇది మారు మనస్సు. ఏ ప్రకారంగా చెప్పాలి అంటే, మారు మనస్సు అంటే మాటలతో కాదు, క్రియల ద్వారా నీవు చూపించడం మారు మనస్సు. ఇప్పుడు మనం లోతులోనికి వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. మారు మనస్సు అనేది బైబిల్ అవగాహనలో, లేకపోతే క్రైస్తవ విధానంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టమే మారు మనస్సు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మారు మనస్సును ఎలా నిర్వచించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, థియలాజికల్గా మారు మనస్సును ఎలాగ నిర్వచించారు అని మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ కార్యముల వలన మనిషి తన పాపాన్ని గుర్తిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఆ మనిషి తన పాపాన్ని గుర్తించలేడు. ఒక వ్యక్తి తప్పును ఎప్పుడు గుర్తించగలుగుతాడో తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముని ప్రేరణ ఉంటేనే ఆ పాపాన్ని గుర్తించగలుగుతాడు. గుర్తించుకోవడమే కాదు, దాన్ని అసహించుకుంటాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఒక తప్పు చేయాలని తెలిసాను, గుర్తించుకున్నాను, పలానా తప్పు నేను చేశాను. గుర్తించడం మొదటి భాగం అయితే, దాన్ని అసహించుకుని విడిచిపెట్టడం రెండవ భాగం.
ఇంకా మనం ముందుకు వెళితే విడిచిపెట్టడం రెండో భాగం అయితే, మూడవ భాగం మన విశ్వాసాన్ని, దేవా నేను తప్పు చేశాను, నా తప్పు క్షమించావు, ఇక్కడి నుంచి ఆ తప్పు చెయ్యను అని నిలబడ్డమే విశ్వాస జీవితం. ఒకటి తప్పును గుర్తించడం, రెండు తప్పును అసహించుకోవడం, మూడవది తప్పు చేయకుండా నిలబడడం. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. మారు మనస్సు అనేది చాలా లోతైన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం, ఆత్మీయ జీవిత ప్రయాణం. ఈ ఆత్మీయ జీవిత ప్రయాణములో నిన్ను 100% దేవుని వైపుకు నడిపించే ప్రక్రియ ఉంది చూడు. దాన్నే బైబిల్ ఏముందంటే మారు మనస్సు. ఒకటి, నీ తప్పును గుర్తించడం. నేను అంటాను, ఎంతమంది తప్పును గుర్తించగలుగుతున్నారు? రెండవది, నీ తప్పును అసహించుకోవడం. ఎంతమంది తప్పును అసహించుకున్నారు? పిల్లలు చూడండి, ఏదైనా ఒక లెక్క వేస్తున్నారు, తప్పిందనుకో దాన్ని కొట్టేసి మళ్ళీ లెక్క వేస్తారు. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం రాసావు, తప్పు అయింది, టీచర్ దాన్ని తప్పు అన్నాడు, తప్పు అని టీచర్ చెప్పి రైట్ ఏంటో చెప్పినప్పుడు మళ్ళీ దాన్నే విద్యార్థులు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. తప్పును తీసివేసి తప్పు స్థానంలో ఏమొచ్చింది? రైట్ వచ్చింది. ఇప్పుడు గమనిస్తే మారు మనసు యొక్క మూలాలను మనం పరిశీలన చేయబోతూ ఉన్నాము. మారు మనసు అనేది వినటం వల్ల వస్తుందా, ఆలోచించడం వల్ల వస్తుందా, ధ్యానించడం వల్ల వస్తుందా, ఎలా వస్తుంది? మన జీవితంలో నిజమైన మారు మనస్సును మనం ఎలాగా కలిగి ఉండగలము అనేది మనము ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటిగా మారు మనస్సుకు ఫస్ట్ ఏమిటో తెలుసా? మేధస్సు అంటే ఇంటెలిజెన్స్ చేంజ్. అంటే మన మేధస్సులో మార్పు రావాలి. మేధస్సు అంటే ఏంటి? మన జ్ఞానములో మార్పు రావాలి. ఏమిటి మన జ్ఞానం? మనకు తెలిసిందే మనకి జ్ఞానం. మనకు తెలిసిన జ్ఞానం ఏంటి అని ఆలోచన చేస్తే, ఎవరైనా తిట్టాడనుకో వాడిని వెంటనే చెప్పండి తిట్టాలి. వాడు 2 తిట్టితే మనం 4, నా జ్ఞానం చెప్తుంది ఇలా తిట్టి ఇంకా బాగుంటుంది, అలా తిట్టి ఇంకా బాగుంటుంది. ఇది మన జ్ఞానం. ఇది ఎందులో ఉంది? మన మేధస్సులో ఉంది. కొంతమందికి తిట్టడంలో మేధస్సు ఉంటుంది, కొంతమందికి కొట్టడంలో మేధస్సు ఉంటుంది, కొంతమందికి మోసం చేయడంలో. ఇది అందరికి ఉండదు. తెంగరోళ్ళు మీకు అర్థం కావట్లేదు. మోసం చేయడంలో కొంతమంది మేధస్సు ఉంటుంది. దాన్ని కూడా ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటెలిజెన్స్ అంటే ఏదో కనిపెట్టడమే కాదు. పాపం చేయడంలో కూడా చాలా మందికి మేధస్సు ఉంటుంది. అందరూ చేయలేరు పాపం. చాలా తెలివిగా చేస్తారు కొంతమంది. అయ్యి బాబు ఇలా చేయొచ్చా అనిపిస్తుంది మనకు. మర్డర్ చేయడంలో కూడా కొంతమందికి జ్ఞానం ఉంటుంది. మోసం చేయడంలో, అన్యాయం చేయడంలో, అక్రమం చేయడంలో, ఎదటి వాటిని దోసుకోవడంలో కూడా ఏముంటుంది తెలుసా? ఇంటెలిజెన్స్, జ్ఞానం ఉంటుంది. చాలామందికి దొంగ కాగితాలు సృష్టించి లేంది ఉన్నట్టుగా అక్రమంగా ఆక్రమించుకోవడం కూడా జ్ఞానమే. అందరికి అది రాదు. ఇలా లెక్క వేసుకుంటూ పోతే మొట్టమొదటిగా నీ మేధస్సులో మార్పు రావాలి. మారు మనసు అంటే దేంట్లో మార్పు రావాలి? మేధస్సులో మార్పు. నీ మేధస్సు మారాలి. మేధస్సు అంటే మన జ్ఞానం. దేవుడు మెచ్చే జ్ఞానం ఉందా? దుష్టుడు మెచ్చే జ్ఞానము ఉందా? దేవుడు మెచ్చే జ్ఞానం ఉంటే దైవికమైన ఆత్మీయతలు బలపడతాము. దుష్టుడు మెచ్చే జ్ఞానం ఉంటే ఆత్మీయతలు దిగజారిపోయి చెడిపోతాము. మీరెందుకు మరణమవుదురు అన్నాడు. ఎవరితో? ఇజ్రాయేలు జాతితో. కాబట్టి దేవుని పిల్లలుగా మొట్టమొదటిగా మన జ్ఞానములో మార్పు రావాలి. దేంట్లో మార్పు రావాలి చెప్పండి? ఇంటలెక్చువల్ చేంజ్ అన్నాడు ఇంగ్లీష్లో. మేధస్సులో మార్పు రావాలి. మేధస్సు చెబుతుంది అది పాపమని. మేధస్సు చెబుతుంది అది నువ్వు వెళ్తున్న తప్పుడు మార్గమని. నీ జ్ఞానం చెబుతుంది నువ్వు పడిపోతావని. నీ జ్ఞానం చెబుతుంది చెప్పినా కానీ తాగితే కిడ్నీలు పోతాయి, తాగితే లివర్ పోతుంది అని తెలిసే తెల్దా? మాట్లాడలేదండి ఎవరన్నా? మేధస్సు కలిగిన వాడు ఏం చేస్తాడు? అయ్యో తాగితే పోద్ది కాబట్టి తాగడం. మేధస్సు చెబుతున్నా తాగుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ మేధస్సుకు నువ్వు స్థానము ఇవ్వడము. జ్ఞానం చెబుతుంది, బుద్ధి చెబుతుంది, అయినా నువ్వు వినడం లేదు. ఇప్పుడు గమనించాలి, మొట్టమొదటిగా ఏం మారాలి అంటే మన మేధస్సు, ఇంటలెక్చువల్ చేంజ్ రావాలి.
మన మేధస్సు మారాలి. నేను మాట్లాడుతుంది మంచి మాట కాదా, నేను చేస్తుంది మంచా కాదా, నేను చూస్తుంది మంచా కాదా, దేవుడు మెచ్చేది నాలో ఉందా లేదా, దేవుని వాక్యం నాలో ఉందా లేదా, వాక్యానికి సంబంధించిన మూలాలు నాలో ఉన్నాయా లేదా, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా అనేది ఎవరి కాళ్ళు యొక్క మేధస్సు ఆలోచన చెయ్యాలి. నా మేధస్సు మంచిగా ఆలోచన చేస్తే నేను మంచివాడిగా ఉంటాను. నా మేధస్సులో చెడు ఆలోచనలు ఉంటే నేను ఆటోమేటిక్గా చెడిపోతాను. చెడిపోవడంలో నేను జ్ఞానవంతుని అయ్యాననుకో, చెడిపోతానే. అంటే నా జ్ఞానంలో మార్పు రావాలి, ఇంటలెక్చువల్ చేంజ్. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, కొంతమంది చాలా జ్ఞానవంతులు ఉంటారు, కొంతమందికి మాట్లాడటం రాదు. మనం అంటాం కదా, నీకు మాట్లాడటం కూడా రావట్లేదు అంటాం. మనం చెప్పండి మాట్లాడటం కూడా రావట్లేదు నీకు అంటాం. అలా చూసి అంటావా? కొంతమందిని అంటాం, ఆ మనిషి ముడెట్టిందంటే ఇంకా అది తెగిపోద్దా ముడి. ఇంటలెక్చువల్ జ్ఞానం. మనుషుల్ని ఎడదీయడంలో కొంతమంది చాలా జ్ఞానవంతులు, ఇంటలెక్చువల్స్. అంత మనిషిని విడదీసే పద్ధతి సాతానులో నుండే వచ్చింది. దేవుని నుండి ఆదామవ్వలను చక్కగా వాడి జ్ఞానం ఉపయోగించాడు. ఏమన్నాడు? ఈ పండు తిను దినమున మీరు దేవతల వలె అవుతారు. కొంతమందికి లోకానుసారమైన జ్ఞానం చాలా ఉంటుంది, నాశనం చేసేది, పతనం చేసేది. కాబట్టి మారు మనసు అంటే మొట్టమొదటిగా మనం జ్ఞానం, మన మేధస్సు మారాలి. మన మేధస్సు మంచికి ఉపయోగిస్తున్నామా, చెడుకు ఉపయోగిస్తున్నామా? ఒక బాంబు తయారు చేసేవాడు మేధస్సు ఉంది, కానీ ఆ బాంబు ఆ మంచి కొరకు చెడు కొరక? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఇంటలెక్చువల్ మైండ్, నీ జ్ఞానం, నీ మేధస్సు మారాలి. ఇది మొదటి లక్షణం. కొత్త నిబంధన ప్రకారంగా మారు మనసు అనే మాటకు అర్థమేంటి తెలుసా? నీ మేధస్సు మారాలి. రెండవది ఎమోషనల్ చేంజ్. ఏంటి చెప్పండి? ఎమోషన్ మనలో భావోద్వేగాన్ని పుట్టించేది ఏంటి? హృదయం కదా. దాన్ని ఫైనల్ చేసేది మనస్సు. ఎమోషనల్ చేంజ్, ఎమోషన్. మన మధ్యకాలంలో ఒక దైవజనుడు సాక్షి చెప్తే నేను విన్నాను. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ఖైదీలు పెట్రోల్ కొడతా ఉంటారు. అక్కడ కొడతా ఉంటే ఫిల్ చేసుకుంటే దైవజనుడు అడిగాడట, ఏం చేసావు, ఏం తప్పు చేసావు ఇక్కడ అని అడిగితే, ఎమోషన్లో మా అత్తగారిని చంపేసానండి అన్న. ఎవరనే? ఎమోషన్లో మా అత్తగారిని చంపేసానండి, 7 సంవత్సరాలు అయిందండి, ఇప్పటికీ నాకు విడుదల లేదు. ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం నా భార్యకు నా బిడ్డలకు నన్ను దూరం చేసి ఇప్పుడు ఇదిగో ఇలాంటి దుర్భరమైన బతుకుతున్నాడు. ఏడ్ చేస్తున్నాడంట. అంటే మన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే జ్ఞానం లేకపోతే మనం పాపములో చెప్పండి పడి. ఆ ఒక్క క్షణం అత్తగారి మీద వచ్చిన కోపం ఆపుకుని ఉంటే హత్య చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అతను ఖైదీగా ఉండేవాడు. రెండవది మారు మనసు అంటే ఎమోషనల్ చేంజ్. నీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. భావోద్వేగాలు, మనలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి కదా, ఎన్నో రకాల భావోద్వేగాలు ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మారు మనసు అనే మాటకి రెండవది ఎమోషనల్ చేంజ్. నీలో ఉన్న భావోద్వేగాన్ని అణిచిపెట్టుకోవాలి. సాతానుగాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. వాడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నిలబడాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకోలేకపోయాడు మోషే, కాని మాట పలికాడు. దేవుడు దాన్ని క్షమించాడా? భావోద్వేగాన్ని ఆపుకోవాలి. నువ్వు ఓర్చుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి అని అనుకుంటున్నావేమో. నీ ఓర్చుకునే స్థాయిని బట్టే దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు. చాలా క్లారిటీగా చెప్పాను నేను మీకు. మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనను పరీక్షిస్తాడు, పరిశోధన చేస్తాడు. రెండవది మారు మనసు ఎమోషనల్ చేంజ్. నీ భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నవాడు నిజమైన మారు మనసు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా ఇంటెలెక్చువల్ చేంజ్, రెండవది ఎమోషనల్ చేంజ్, మూడవది
వైలెన్షియల్ చేయాలి అంటే సంకల్పములో మార్పు రావాలి, అంటే మన ప్రణాళికలో మార్పు రావాలి, మన పనుల్లో మార్పు రావాలి. ఒకటి ఆలోచనలో మార్పు, రెండవది మన భావోద్వేగంలో మార్పు, మూడవది మన పనుల్లో, అంటే జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మన పనుల్లో మార్పు రావాలి. చాలా సందర్భాల్లో ఈ పని చేయడానికి మనం ఆల్రెడీ మైండ్లో వేసుకున్నాం, ఒక ప్లాన్ వేసుకున్నాం, మనసు చెప్పింది, హృదయం దాన్ని స్థాపించింది, మనసు ప్రకారంగా నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నావు. ఆ పని చేసేటప్పుడు నా హృదయం చెప్పింది, నా మనసు చెప్పింది, అసలు ఈ పని దేవుడు మెచ్చే పనా కాదా, మన పనుల్లో మార్పు రావాలి. ఈ పని దేవుడు మెచ్చే పనేనా, దేవుడు కోరుకునే పనేనా, దేవుడు నన్ను చేయొద్దన్న పనా, చెయ్యమన్న పనా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, ఇప్పుడు మనము లోతులోనికి వెళితే మారు మనస్సు అనే దానిలో, మారు మనస్సు పొందిన వ్యక్తిలో ఈ మూడు మనకు కనబడవు. ఇంటెలెక్చువల్ చేంజ్ మనకి కంటికి కనిపించదు కదా, ఎమోషనల్ చేంజ్ కంటికి కనిపించదు, వైలెన్షియల్ చేంజ్ అంటే మన పనులు, చేసే పనులు కూడా కొన్ని కంటికి, ఎవరి కంటికి చెప్పండి, కనిపించవు. ఎవరి కంటికి కనిపించవు. కంటికి కనిపించనివి చాలా పనులు మనిషి చేస్తూ ఉంటాడు. అందుకనే చాలా కేసుల్లో సరైన సాక్ష్యం లేదనుకో, ఆ కేసు కొట్టువేయబడదు. అంటే ఆ పనికి ప్రూఫ్ లేకుండా పని చేయడంలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఎలాగ మనం గుర్తించాలి? బైబిల్ ప్రకారంగా ఈ వ్యక్తి మారు మనసు పొందినవాడు, ఈ సహోదరి మారు మనసు పొందింది అని బైబిల్ ప్రకారంగా ఎలాగ మనం గుర్తించాలి అనే ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా మారు మనసు పొందిన వారి జీవితాల్లో కొన్ని లక్షణాలు కనబడతాయి. మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? రోమపత్రిక 3వ అధ్యాయములో బల్ల కొద్దీ ఒక వాక్యం చెప్పబడింది. రోమపత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామా? మనకు తెలిసిన మాటే, ఆయన నేను చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అంటుంది ఈ రీతిగా. 3వ అధ్యాయము రోమపత్రిక 23వ వచనం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. మారు మనసులో మొదటి లక్షణం తెలుసా? పాపాన్ని గుర్తించడం. దేన్ని గుర్తించడం? నేను పాపం చేశాను, నా మాట ద్వారా పాపం చేశాను, నా చూపు ద్వారా పాపం చేశాను, నా అడుగు జాడల ద్వారా, అంటే నా పనుల ద్వారా నేను పాపాన్ని గుర్తించడం మారు మనసులో మొట్టమొదటి లక్షణం. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. చాలా సందర్భాలు అంటాం, నువ్వు ఇలా తప్పుగా మాట్లాడావంటే వాళ్ళు అంటారు నేను మాట్లాడింది తప్పు కాదు, రైటే అంటారు. అంటే వాళ్ళు ఏం గుర్తించట్లేదు? చేసిన తప్పును గుర్తించట్లేదు. నువ్వు ఈ పని చేసావు, తప్పు, ఈ పని చేయకూడదు అని అంటే నేను చేసింది తప్పు కాదు, రైటే అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు దేన్ని గుర్తించట్లేదు అంటే వాళ్ళ తప్పులు గుర్తించడము. నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తి పాపాన్ని గుర్తిస్తారు. పాపాన్ని గుర్తించే వ్యక్తి జీవితంలో మారు మనసు ఉంది అని దాని అర్థం. రెండవది, పాపాన్ని గుర్తించడమే కాదు, ఆ వ్యక్తి జీవితంలో ఉండే రెండవ లక్షణం ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో ఏమని లేఖనం చెప్తుందో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. పశ్చాత్తాపం. మారు మనసు వ్యక్తి పొందిన వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం కనబడుతుంది. పశ్చాత్తాప హృదయంతో, అమ్మా నిన్ను అనకూడని మాట నన్ను క్షమించు. మారు మనసు ఇదే. నీ విషయంలో నేను చేయకూడని పని చేశాను, నన్ను క్షమించు. మారు మనసు. మారు మనసు వ్యక్తి జీవితంలో ఒకవేళ తప్పుగా చేసిన, తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించిన ఆ వ్యక్తి జీవితంలో ఏం కనబడుతుంది అంటే పశ్చాత్తాప హృదయము కనబడుతుంది. మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో మొట్టమొదటి లక్షణం పాపాన్ని గుర్తించడం, రెండవది పశ్చాత్తాప పడటం. చాలా మంది పాపాన్ని గుర్తిస్తారు, పశ్చాత్తాప
పడతారు. నేను ఒక మాట మీకు బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. యోధ తన తప్పును గుర్తించాడా లేదా? మాట్లాడట్లేదు ఎవరు. ఇస్కరియోతు యోధ తప్పును గుర్తించాడు. రెండవది పశ్చాత్తాప పడ్డాడు. మూడో పని చేయలే. మూడో పని ఏంటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటాడు తెలుసా? మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల. మూడవ పని మారు మనసులో మూడవ పని. ఫస్ట్ తప్పును గుర్తించడం, రెండవది పశ్చాత్తాపపడడం, మూడవది తప్పును. యోధ అదే చేయలే. ఎవరో ఇస్కరియోతు యోధ తన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా పాపాన్ని గుర్తిస్తాడు, రెండవది పశ్చాత్తాపడతాడు, మూడవది పాపాన్ని ఒప్పుకొని దేవుని పిల్లలుగా విడిచిపెడతాడు. ఇది మూడవ లక్షణం. తప్పును గుర్తించాలి, తప్పుకు పశ్చాత్తాపడాలి, తప్పును ఒప్పుకొని విడిచి పెట్టాలి. మారు మనసులో మూడవ అనుభవం దేవుని పిల్లలుగా ఒప్పుకోవడం, మూడవది ఒప్పుకోవడం, నాలుగవది విడిచి పెట్టడం. కొంతమంది ఒప్పుకుంటారు, మళ్ళీ విడిచి పెట్టరు. మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో మనకు కనబడే అద్భుతమైన లక్షణాలు: మూడవది పాపాన్ని ఒప్పుకోవడం, నాలుగవది పాపాన్ని విడిచిపెట్టడం, ఐదవది దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడం అంటే దేవునితో కలిసి ప్రయాణము చేయడం. మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. అందుకనే పేతురు తన ప్రసంగంలో ఆదిమ సంఘము ఏర్పడ్డప్పుడు ఆ ప్రసంగములో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు పేతురు గారు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. అంతేనా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం వచ్చును. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తిడిచివేయ నిమిత్తం మారు మనస్సు నొంది తిరగడం. ఒకటి పాపాన్ని గుర్తించడం, రెండవది ఆ పాపాన్ని ఒప్పుకోవడం, మూడవది క్షమించాలి పాపాన్ని గుర్తించడం, రెండవది పశ్చాత్తాపపడడం, మూడవది పాపాన్ని ఒప్పుకోవడం, నాలుగవది పాపాన్ని విడిచిపెట్టడం, ఐదవది దేవుని వైపు అంటే దేవునితో ప్రయాణము చేయటం, ఆరవది మన మార్పును లోకానికి చూపించడం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేను ముగిస్తా ఉన్నాను దైవజనంగా. మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా మారు మనసు పొందిన వ్యక్తి పాపాన్ని గుర్తిస్తాడు, రెండవది పశ్చాత్తాపపడతాడు, మూడవది పాపాన్ని ఒప్పుకుంటాడు, నాలుగవది పాపాన్ని విడిచిపెడతాడు, ఐదవది దేవుని వైపు తిరుగుతాడు, ఆరవది మారిన జీవితాన్ని లోకానికి చూపిస్తాడు. ఈ 6 లక్షణాలు కలిగిన వ్యక్తి మారు మనస్సు పొందిన వ్యక్తి అని బైబిల్ చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా తల్ల వంచండి, ప్రార్థన చేసి.